నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిలో ఆత్మస్థైర్యం నింపడానికి ఏ వయసులో అయినా కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అని తెలియజేయడానికి కోడలు ఎంచుకున్న మార్గం ఏమిటి? కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈరోజు స్వప్న కొడుకు బర్త్డే పార్టీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న హోటల్లో జరుగుతుంది. అందుకే ఆమె తన మరిది అజయ్ని, తోడికోడలి అనితలని కూడా పార్టీకి ఆహ్వానించింది. రేయాన్ స్నేహితులందరూ తమ తల్లిదండ్రులతో కలిసి పార్టీకి వచ్చారు. అందరూ మంచి కుటుంబాలకు చెందిన వారే, చాలా రిచ్గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో పాపం మంజులా గారు మాత్రం పాత బట్టలతో పార్టీకి సంబంధించిన పనులన్నీ చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆవిడ తన సొంత చేతులతో పార్టీకి సంబంధించిన భోజనాలన్నీ సిద్ధం చేశారు. ఏదో ఇబ్బంది ఉండడం వల్ల వంట మనిషి ఈరోజు లీవ్ పెట్టడంతో ఆ పనులన్నీ మంజులా గారే చూసుకోవాల్సి వస్తుంది. వంట పని అంతా పూర్తయిపోయిన తర్వాత మంజులా గారు పాత్రలు కడుగుతున్నారు. అప్పుడే తన చిన్న కోడలు అనిత తన భర్త ఇంకా తన కొంతమంది స్నేహితులతో అక్కడికి వచ్చారు. మంజులా గారు అలా పాత్రలు శుభ్రం చేయడం చూసి అనిత ఆమెను చూసి నవ్వుతూ, అత్తయ్య గారు, మీరిక్కడ వీళ్ళ ఇంట్లో పని మనిషిలా చాలా పనులు చేస్తున్నారు. అదే నా ఇంట్లో చెయ్యాలంటే ఎంత బాధపడిపోయారో అంటూ నవ్వడం మొదలుపెట్టింది. ఆ మాటలు వింటున్నప్పుడు మంజులా గారి కళ్ళు తడిగా మారాయి. అనిత, ఈ ముసలావిడెవరు అని అనిత స్నేహితురాళ్లలో ఒకళ్ళు అడిగితే అనిత నవ్వుతూ, అంత మురికిగా ఉన్న ఈ మనిషిని చూస్తే అర్థం కావడం లేదా? ఈవిడ ఈ హోటల్లో పనిచేసే పని మనిషి. ఆవిడ బట్టలు చూసావా ఎలా ఉన్నాయో? ఆవిడ మురికి బట్టలతో పాత్రలు శుభ్రం చేస్తుంది. ఇక్కడ పాత్రలన్నీ శుభ్రం చేయడం, మిగిలిపోయిన ఆహారం తినడం ఇవన్నీ వాళ్ళకు అలవాటే అని చెప్పుకొని అనిత ఇంకా అనిత స్నేహితురాళ్ళు ఆమెను చూసి సిగ్గు లేకుండా నవ్వడం మొదలుపెట్టారు. తనని అలా అవమానించడం చూసి మంజులా గారి పెద్ద కొడుకు మానస్ ఇంకా కోడలు స్వప్న మంజులా గారి దగ్గరకు వచ్చి కోపంతో, అమ్మా, నువ్వింకా ఈ పని కూడా చేయలేదా? తిండి తినమంటే చాలా వేగంగా తింటావు నువ్వు, కానీ పని చేయాలంటే మాత్రం ఉసూరుమంటూ పని చేస్తూ ఉంటావు. ఏం చేతులకి ఏమైనా గోరింటాకు పెట్టుకున్నావా? ఇప్పుడు రేయాన్ని కూడా రెడీ చేయాలి కదా, తొందరగా వెళ్ళు, గబగబా ఇంటికెళ్ళు అంటూ స్వప్న కూడా అక్కడికి వచ్చి గట్టిగా మాట్లాడింది. మంజులా గారు ఏడుస్తూనే సరే అన్నట్టుగా తలూపి అక్కడి నుంచి ఇంటికి వచ్చారు. ఇదంతా చూస్తూ అనిత లోపలే నవ్వుకుంటూ స్వప్న దగ్గరకు వెళ్ళి, బావుందక్క, ఆ ముసలావిడికి అలాగే జరగాలి. ఆమె నా ఇంట్లో పనులు చేయడానికి ఎంత గింజుకుంది, ఆమెకి ఇదే తగిన శాస్తి అంది అనిత. స్వప్న అనిత మాటలు పట్టించుకోకుండా పార్టీ ఏర్పాట్లన్నీ చూసుకునేందుకు వెళ్ళిపోయింది. పార్టీ ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగాయి. అతిథులందరూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ అద్భుతమైన పార్టీ ఎవరి కోసమైతే జరుగుతుందో ఆ ప్రత్యేకమైన వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అకస్మాత్తుగా మెరుస్తున్న ఓ కారు గేటు దగ్గర ఆగింది. ఓ మహిళ కారులోంచి దిగిన వెంటనే ఇద్దరు అమ్మాయిలు ఆమెకు స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. ఆ వ్యక్తిని చూడగానే అనిత ఇంకా అజయ్ అసంకల్పితంగా నోరెళ్లబెట్టారు. అత్తయ్య గారా? ఆవిడేనా లేక మరెవరైనానా అని వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. వెంటనే స్వప్న, నోరు మూసుకో అనిత, లేకపోతే ఇప్పుడు నీ పరువంతా పోతుంది అనగానే అనిత ఆశ్చర్యపోయి స్వప్నతో, ఇదంతా ఏంటక్క, ఇక్కడ ఏం జరుగుతుంది అనగానే స్వప్న నవ్వుతూ, అనిత, ఇది నా కొడుకు బర్త్డే పార్టీ కాదు, ఇది అత్తయ్య గారి సక్సెస్ పార్టీ. అత్తయ్య గారు ఈ పార్టీ హాల్కు వచ్చిన కారు విలువెంతో తెలుసా? 20 లక్షలు. ఆవిడ ఆ కార్ని తన సొంత డబ్బులతో కొన్నారు. ఆమె ముందు టేబుల్ మీద ఒక బాక్స్ ఉంది చూసావా? దాన్ని గనక తెరిస్తే ఒక్క క్షణంలోనే మీ కళ్ళు విశాలమైపోతాయి. ఈ పార్టీలో ఉన్న వీళ్ళందరూ అత్తయ్య గారి టీం మెంబర్సు. ఈ మాటలన్నీ వింటున్న అనిత, అజయ్లు ఆశ్చర్యపోయారు. పూర్తిగా నిజం తెలిసాక కూడా అది నిజమా లేక వారి భ్రమ వాళ్ళిద్దరికీ అర్థం కావడం లేదు. మంజులా గారు అతిథులందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరిస్తున్నారు. ఓ పక్క అనిత తల తిరిగిపోతూ ఉంది. ఆలోచిస్తూ ఉండగానే మంజులా గారు తన ఇంటికొచ్చిన గత జ్ఞాపకాల్లోకి అనిత జారిపోయింది. మీ అమ్మని మన ఇంటికి తీసుకురమ్మని మీకెవరు చెప్పారు?
మీరేమో రోజంతా ఆఫీస్లో ఉండి మీ అమ్మగారి బాధ్యత అంతా నా మీద వదిలేస్తారు. ఆవిడ నన్ను ఒక్క క్షణం కూడా హాయిగా కూర్చొనివ్వదు. నేను కాసేపు కూర్చున్నానంటే మీ అమ్మగారు వెంటనే టీ కావాలని అడుగుతారు. టీ తాగుతూ ఈ వయసులో కూడా ఆ నోటికి ఆపు లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. వీలైనంత త్వరగా మీ అమ్మగారిని మళ్ళీ తీసుకెళ్ళి మీ అన్నయ్య ఇంట్లో దించేయండి, లేకపోతే నేను మా అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళిపోతాను అంటూ అనిత తన భర్తతో చెప్పింది. ఆ మాటలకు అజయ్, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదనిత? అమ్మ సంవత్సరంలో చాలా రోజులు అన్నయ్య ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అమ్మని మేమే చూసుకుంటున్నామని అన్నయ్య వాళ్ళు అనకూడదు కదా. అందుకే అప్పుడప్పుడు కొన్ని రోజులైనా మన దగ్గర ఉంచుకుంటే వాళ్ళు అలా అనడానికి అవకాశం లేకుండా చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా అమ్మకు కూడా ఇక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు. అన్నయ్య వదిన అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడకు వదిన మీద ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. అమ్మ కూడా మన ఇంటికి రావడానికేం ఇష్టపడలేదు. కానీ జనాలందరూ అమ్మ బాధ్యత అంతా అన్నయ్య భరిస్తున్నాడని అనుకోకూడదు కదా. అందుకే నేనే బలవంతం చేసి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు అజయ్. ఎవరేమనుకున్నా సరే నేను మీ అమ్మతో కలిసి ఇంట్లో ఉండలేను అంటూ అనిత చెప్పింది. ఆవిడ రోజంతా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అంది అనిత. ఆ మాటలకు అజయ్, అమ్మ పనేమీ లేక అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు కొన్ని రోజులు కాస్త అడ్జస్ట్ అవ్వు. నేను ఇక్కడే ఉంటే నువ్వు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. కొన్ని రోజులు అమ్మతో అడ్జస్ట్ అయి ఉండు. నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అజయ్. అజయ్ ఆఫీస్కి వెళ్ళగానే రోజులాగానే అనిత తన తల్లి సుజాత గారికి ఫోన్ చేసింది. సుజాత గారితో అనిత, అమ్మ నాకిప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. నా సమస్య ఏమిటంటే అంటూ తన సమస్య గురించి చెప్పింది. వెంటనే సుజాత గారు అన్నారు, అల్లుడు గారు నీకు మంచి పరిష్కారమే చెప్పారు. అలాంటప్పుడు నువ్వెందుకు పాటించవు అనగానే అనిత ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆయన నాకేం సొల్యూషన్ చెప్పారు అని అడిగింది. వెంటనే సుజాత గారు నవ్వుతూ, నువ్వు మీ ఆయన మాటలు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేవు. నువ్వు అస్సలు మీ ఆయన మాటలు సరిగ్గా విన్నావా లేదా? మీ ఆయన వాళ్ళమ్మ పని లేకుండా కూర్చుంటుంది కనుక అందుకే నిన్ను ఇబ్బంది పెడుతుంది అన్నారు కదా. నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీ అత్తగారితో ఏదో ఒక పని చేయిస్తూ ఆవిడని బిజీగా ఉంచు. ఆవిడ నువ్వు చెప్పిన పనులు చేస్తేనే తను అడిగినవన్నీ చేసిస్తానని చెప్పు. అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో పనులన్నీ చక్కగా ఆవిడతో చేయించుకుంటూ ఉండు. మీ అత్తగారితో హాయిగా సేవలు చేయించుకో. ఇది చాలా చిన్న విషయం. నువ్వు దీన్ని సమర్థవంతంగా చేస్తావని నేను అనుకుంటున్నాను అన్న తల్లి మాటలకి అనిత నవ్వడం మొదలుపెట్టింది. అమ్మా, మా ఆయన చెప్పినప్పుడు ఈ విషయం నాకు అర్థం కాలేదు. కానీ నువ్వు చెప్తుంటే మాత్రం ఈ విషయం చాలా బాగా అర్థమైంది. ఈ రోజు నుంచి నేను మా అత్తగారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాను. ఆమె నన్ను పగలు రాత్రి కూర్చోబెట్టి పని చేసేలా చేసుకుంటాను. ఇప్పుడు ఆ ముసలావిడ ఎలా పనిచేస్తుందో, ఏమేం పనులు చేస్తుందో రోజు నేను నీకు చెప్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనిత. కొంతసేపటికి అనిత అత్తగారు మంజులా గారు అనిత అని పిలిచారు. అమ్మా అనిత, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త టీ తీసుకొస్తావా అనగానే అనిత, అత్తయ్య గారు నేను ఇప్పుడు టీ ఎలా చేయాలి? వంటగదిలో పాత్రలన్నీ అలాగే పడున్నాయి. మీరు ఆ పాత్రలన్నీ ఎందుకు శుభ్రం చేయకూడదు? నాకు కొంచెం సహాయం చేయండి. మీరు పాత్రలు కడిగేస్తే నేను వేడివేడిగా టీ చేసుకొని తీసుకొస్తాను అనగానే మంజులా గారు, కోడలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు ఎలా సహాయం చేయగలను? నేను ఆ పనులన్నీ ఎలా చేయగలను? ఇప్పుడు పాత్రలు కడగడం అంటే నా వల్ల అయ్యే పని కాదు అనగానే అనిత, నువ్వు ముందు పాత్రలు కడిగితే తర్వాత నేను నీకు టీ ఇస్తాను అని చెప్పి, అనిత ఈరోజు పని మనిషి కూడా రాలేదు కాబట్టి నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, మన ఇద్దరం కలిసి పనిచేస్తే ఇంట్లో పనులన్నీ త్వరగా అయిపోతాయి అని చెప్పింది. మంజులా గారు పనిచేసే మూడ్లో అస్సలు లేరు. ఎందుకంటే ఆవిడ తన పెద్ద కోడలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద కోడలు తన అసలు మంచం మీద నుంచి కూడా దిగనిచ్చేది కాదు. కానీ ఈరోజు ఇంట్లో పనులన్నీ తనే చేయాల్సి వచ్చేలా ఉంది. ఆలోచించుకుంటుండగానే అనిత, మీరు వెంటనే పాత్రలు కడిగేయండి, నేను మీకోసం టీ చేస్తాను అని మళ్ళీ అంది.
వెంటనే మంజులా గారు వంటగదిలోకి వెళ్ళి పాత్రలు కడిగి, అనిత, పాత్రలు కడగడం పూర్తయింది, నువ్వు నా కోసం టీ చేసి తీసుకొస్తావా అని అడిగారు. అప్పుడు అనిత, అత్తయ్య గారు, నేను టీ చేసేలోపు వాషింగ్ మిషన్లో బట్టలన్నీ అయిపోయినట్టున్నాయి, కొంచెం తీసి ఆరబెట్టండి అంటూ ఒక్కొక్కటిగా చాలా తెలివిగా అత్తగారికి పనులన్నీ చెబుతూ చేయిస్తూ ఉంది అనిత. కాసేపటికి 11 గంటలయ్యింది. మంజులా గారికి చాలా ఆకలిగా అనిపించింది. అప్పుడే అనిత టీ తీసుకొచ్చి మంజులా గారికి ఇచ్చింది. వెంటనే మంజులా గారు, కోడలా, ఇది టీ తాగే టైం కాదు, ఆల్రెడీ 11 అయిపోయింది, నాకు చాలా ఆకలేస్తోంది, తినడానికి ఏదైనా ఇస్తావా? నేను ఉదయం 8 గంటల నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను, నాకు అసలు అంత పని చేసే అలవాటు లేదు. నా పెద్ద కోడలు నన్ను అసలు మంచం కూడా దిగనివ్వదు. ఈ వయసులో మీరేం పని చేయగలరు, విశ్రాంతి తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఆ ఇంట్లో నేను తనతో కబుర్లు చెప్పడం తప్పితే ఏ పని చెయ్యను అని చెప్పగానే అనితకు కొంచెం కోపం వచ్చింది. అయినా తమాయించుకొని కిచెన్లోకి వెళ్ళి రాత్రి మిగిలిపోయిన భోజనం తీసుకొచ్చి, అత్తయ్య గారు, నేను టిఫిన్ రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఈలోపు మీరు రాత్రి మిగిలిన ఈ భోజనం తినేసేయండి, కాసేపు ఆగి నేను మీకోసం వంట చేస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది అనిత. ఇప్పటికి అది రోజువారీ విషయంగా మారిపోయింది. అనిత రోజు ఇంటి పనులన్నీ మంజులా గారి చేతే చేయించుకునేది. ఇక పని మనిషి కాంచన వచ్చినప్పుడు అనిత తన వ్యక్తిగత పనులన్నీ కాంచనాతో చేయించుకునేది. ఒకరోజు కాంచన అనిత తలకి నూనె రాసి మసాజ్ చేస్తూ ఉంది. అప్పుడే మంజులా గారు అనిత గదిలోకి వచ్చి, కాంచన, నిన్నింటి పని కోసం పెట్టుకున్నారు, నువ్వేమో ఇక్కడ కోడలికి నూనె రాసి తలనొక్కుతున్నావు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాను, నువ్వేమో హాయిగా కూర్చుని జీతం తీసుకుంటున్నావు. సాయంత్రం నా కొడుకుని రానివ్వు, నా కొడుక్కి అన్నీ చెప్పేస్తాను అనగానే కాంచన, చూడండి అమ్మగారు, ఇవన్నీ నేను ఇప్పుడు వినలేను. మీరు నాతో ఇంటి పని చేయించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీ సొంత పనులు చేయించుకోవాలనుకుంటున్నారా? ఏ విషయం మీరు ఇప్పుడే నిర్ణయించుకోండి. 2 పనులు చేస్తే నేను ఎక్కువ డబ్బులు జీతంగా తీసుకుంటాను, లేకపోతే ఏ పని చేయాలో మీరే నాకు చెప్పండి. ఇంటి పనులు చేస్తే గనక నేను మీ సొంత పనులు చెయ్యను. మీ సొంత పనులు చేయాలి అనుకుంటే గనక ఇంటి పనులు మీరే చేసుకోవాలి అని చెప్పి కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోగానే అనిత కోపంగా మంజులా గారితో, నా అనుమతి లేకుండా నా గదిలోకి రావడానికి మీకెంత ధైర్యం? నా పని మనిషితోనే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఇప్పుడు పని వదిలేసి వెళ్ళిపోతే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక్కడ కూర్చుని ఫ్రీగా తినడం కంటే కాస్త పనిలో నాకు సహాయం చేస్తే మంచిదే కదా. మీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా చెడగొట్టేసింది, ఒక్క పని కూడా చేయనివ్వకుండా కూర్చోబెట్టి మీకు చేసి పెట్టింది. అయితే ఇదంతా నా ఇంట్లో జరగదు. ఇప్పుడు మీరు వెంటనే వెళ్ళి నా కోసం టీ తీసుకురండి, నాకు తల పగిలిపోతుంది మీరు చేసిన పనితో అనగానే మంజులా గారు, కోడలా, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చేసి పెడతావేమోనని అడగడానికి వచ్చాను అనగానే అనిత, అయ్యో దేవుడా, ఇది కడుపా లేక చెరువా? రోజంతా మీరు తింటూనే ఉంటారు, ఈవిడ కడుపు ఎప్పటికీ నిండేలా అనిపించడం లేదు. వెళ్ళండి, వెళ్ళి ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంటుంది తీసుకుని తినండి. అయితే అంతకంటే ముందుగా నాకు చాలా తలనొప్పిగా ఉంది, నా కోసం టీ చేయండి, మీ మాటలే నాకు తలనొప్పి తెప్పిస్తున్నాయి అని చిరాగ్గా మొహం పెట్టింది అనిత. మంజులా గారు టీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళి గబ్బగబ్బా టీ తయారు చేసి ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్ తీసుకొని ఆవిడకు కూడా ఒక కప్పులో టీకు పోసుకుని బ్రెడ్ని టీలో ముంచుకుని తినడం ప్రారంభించారు. అప్పుడే అనితకి తన తల్లి సుజాత గారి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే అనిత ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా, మా అత్తగారికి ఎప్పుడూ ఆకలి అవుతూనే ఉంటుంది, ఆమె పగలు రాత్రి ఏదో ఒకటి తింటూనే ఉంటుంది అనగానే సుజాత గారు, పల్లెటూరు వాళ్ళు అలాగే ఉంటారమ్మా, వాళ్ళు కొంచెం ఎక్కువే తింటారు, కాస్త మొరటుగా ఉంటారు, నువ్వు ఆవిడ కోసం కాస్త రాగిజావో గెంజో అలాంటివి ఏమైనా ఇస్తూ ఉండు, అప్పుడు ఆవిడకి తొందరగా కడుపు నిండుతుంది అన్నారు. ఆ తల్లి కూతుళ్ల మాటలన్నీ విన్న మంజులా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే తనతో పాటు కొన్ని రోజులు ఉంచుకుని చూసుకుంటానని తీసుకొచ్చి ఆ కొడుకు తన తల్లిని కూడా పట్టించుకోవడం లేదు. ఆఫీస్కి వెళుతూ వస్తూ కూడా తల్లిని చూసి కనీసం యోగక్షేమాలు కూడా అడగడం లేదు. ఆ రోజు సాయంత్రం మంజులా గారు తన కొడుకు అజయ్తో, బాబు అజయ్, నేను ఇక్కడిక ఉండలేకపోతున్నాను,
వెంటనే మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యి. మానస్నొచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పు. నేను నా పెద్ద కొడుకుని చాలా మిస్ అవుతున్నాను అన్నారు. అమ్మా, నువ్విక్కడ ఎందుకు ఉండలేకపోతున్నావు? అక్కడైతే అన్నయ్య వదిన ఇద్దరూ నిన్ను కూర్చోబెట్టి చూసుకుంటారు కాబట్టి నువ్వు మాటి మాటికి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నావు. చిన్న కొడుకు తల్లిని పట్టించుకోవడం లేదని అందరూ అనుకోవాలని ఇలా చేస్తున్నావు కదా. అందరూ మా గురించి ఏమనుకుంటారు నువ్వు ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే? కనీసం చిన్న కొడుకు తల్లికి తిండి కూడా పెట్టడం లేదు అని అనుకుంటారు కదా అనగానే అప్పుడే అనిత వచ్చి, వింటున్నారా? మీ అమ్మ పగలు రాత్రి ఏదో ఒకటి తింటూనే ఉంటుంది, అయినా సరే ఆమెకు ఆకలి తీరదు అనగానే మంజులా గారు కన్నీళ్లతో, కోడలా, మీ అమ్మలాగే నాకు ఆకలి దాహం వేస్తుంది. నేను కూడా కొన్ని రోజుల క్రితం వరకు అసలే చెయ్యని ఇంటి పనుల్ని మీకోసం ఇప్పుడు చేస్తున్నాను. ఈ పనులు నువ్వు మీ అమ్మతో చేయించగలవా? ఇప్పుడు నేను పగలు రాత్రి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటున్నాను. కనీసం నా వయసునైనా చూడండి. ఇన్ని పనులు చేస్తే ఖచ్చితంగా నాకు ఆకలి అవుతుంది కదా. ఇన్ని పనులు చేయించుకొని నేను పగలు రాత్రి తింటూనే ఉంటున్నానని నాపై నా కొడుకుకి కంప్లైంట్ చేస్తున్నావా? నా పరువు తీయాలని చూస్తున్నావా అనగానే అనిత కోపంగా, నేను కాదు అత్తయ్య గారు, మీరే మా పరువు తీయాలనుకుంటున్నారు. ఇక్కడ మేమిద్దరం సరిగ్గా మిమ్మల్ని చూసుకోవడం లేదని అందరికీ చెప్పాలనే కదా మీరు ప్రయత్నిస్తున్నారు అంది అనిత. అంతలోనే పెద్ద కోడలు స్వప్న నుంచి ఫోన్ వచ్చింది. స్వప్న అనితతో మాట్లాడుతూ, అనిత, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నువ్వు అత్తయ్య గారిని బాగా చూసుకుంటున్నావు కదా. అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకో, ఆవిడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెప్పగానే అనిత, అక్క, నేను అత్తయ్య గారితో చాలా విసిగిపోయాను. ఆవిడికి టీ తాగడం తినడం ఇవి తప్ప వేరే మంచి అలవాట్లు ఏమీ లేవు. ఎప్పుడు ఆవిడికి ఆకలి అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆకలవుతుంది, భోజనం పెట్టమని ఆహారం కోసం అడుగుతూనే ఉంటారు. అర్ధరాత్రి 11 గంటలైనా కూడా ఆవిడకి టీ తాగాలనిపిస్తుంది. ఆ టైంలో కూడా నేను ఆవిడ కోసం టీ చేయాల్సి వస్తుంది అనగానే స్వప్న, ఆవిడ కేవలం 1 కప్పు టీ అడుగుతుంది, చేసిస్తే ఏం పోతుంది? కొన్ని రోజులే కదా ఆవిడ మీ దగ్గర ఉండేది. ఈ కొన్ని రోజులైనా ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఈ కొద్ది రోజులు అత్తయ్య గారికి కావలసినంత సేవ చెయ్యి, లేదంటే నీకు మళ్ళీ ఆ అవకాశం లభించదు అనగానే అనిత కోపంగా మొహం పెట్టి, నీకేం ఎన్నైనా చెబుతావు? ఆవిడ కోరికలన్నీ తీర్చలేక, ఆవిడ ఏ టైంలో ఏది అడుగుతుందో అది చేసి పెట్టలేక నేను ఇక్కడ చస్తున్నాను అంది అనిత. అనిత ఇంకా స్వప్నాలు ఇద్దరు తోడికోడళ్ళు. అజయ్, మానస్ ఇద్దరు అన్నదమ్ములు వేరువేరు నగరాల్లో నివసిస్తున్నారు. నిజానికి మంజులా గారు పెద్ద కొడుకు కోడలతో కలిసి జీవిస్తున్నారు. మంజులా గారు పెద్ద కోడలు స్వప్నతో కలిసి ఉండడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే స్వప్న ఆమెను చాలా బాగా చూసుకుంటుంది. అత్తగారిని కూర్చోబెట్టి అన్ని పనులు చేయడమే కాకుండా ఆవిడకి సేవలు కూడా చేస్తుంది. అత్తగారితో చాలా బాగా మాట్లాడుతుంది. కానీ అనితకి అత్తగారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆవిడ్ని చూడగానే పనులు పురమాయించి పని నుంచి తప్పుకుంటుంది. అంతేకాకుండా అనిత నాలుక కూడా చాలా పదును. ఆవిడ నాలుక చాలా పదునుగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మనసు నొచ్చుకునే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. మంజులా గారికి తన పెద్ద కొడుకు కోడలతో ఉండడం అంటేనే ఇష్టం. అంతేకాకుండా పెద్ద కొడుకు కోడలికి ఒక బాబు కూడా ఉన్నాడు. మనవడి మీద ఉన్న ప్రేమ కారణంగా మంజులా గారు పెద్ద కొడుకుతో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతారు. మంజులా గారికి ఇప్పుడు పనిచేసే వయసు కూడా లేదు. అయినప్పటికీ చిన్న కొడుకు ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి అనిత ఒంట్లో బాగోలేదని నాటకాలేసి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. ఇక చేసేది ఏమీ లేక మంజులా గారు తన కొడుకు కోడలి కోసం పిల్లల కోసం నచ్చిన ఆహారాల్ని వండి పెట్టేవారు. కొన్ని రోజులు దాటేసరికి అనిత తన హద్దులన్నీ దాటేసింది. చాలా చలిగా అనిపించడంతో మంజులా గారు తన కోడల్ని టీ అడిగారు. నాకు చాలా తలనొప్పిగా ఉంది, చాలా చలిగా ఉంది. అల్లం యాలుకలు వేసి స్వప్న అయితే నా కోసం టీ చేసిస్తుంది. ఆ టీ తాగగానే నా తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. నువ్వు కూడా నా కోసం అలాంటి టీ చేసిస్తావా అని మంజులా గారు తన కోడలు అనితను అడగగానే అనిత కోపంగా, నేను మీకోసం ఏ టీ అయితే చేసిస్తానో అదే మీరు తాగండి, లేదంటే అది కూడా వదిలేయండి. నేను మీకోసం అంత కష్టపడి మీరు చేసిన మెనూ అంతా లిస్ట్ చేసుకొని నోట్ చేసుకొని మీకోసం మీరు అడిగినట్టుగా టీ రెడీ చేయలేను అనగానే మంజులా గారు
కోడలిచ్చిన ఆ నీళ్ల టీనే తాగి విచారంగా ఉండిపోయారు. ఒకరోజు మంజులా గారు తన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నప్పుడు అనిత ఆవిడ దగ్గరకొచ్చి, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు మీరు? మీ బట్టలు ఎంత మురిగ్గా ఉన్నాయో చూడండి. ఆ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేస్తే నా వాషింగ్ మిషన్ అంతా పాడైపోతుంది. మీరు వాటిని సర్ఫ్ వేసుకొని చేత్తోనే ఉతుక్కోండి అంది. కోడలి మాటలు విన్న మంజులా గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇవన్నీ ఆలోచించుకుంటూనే ఆవిడ మనసులోనే కృంగిపోవడం మొదలుపెట్టారు. అనుకోకుండా ఒకరోజు మంజులా గారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. మంజులా గారు తన చిన్న కొడుకు అజయ్తో తన పెద్ద కొడుకు మానస్ దగ్గరికి పంపించమని చాలా బతిమాలారు. పదే పదే అడుగుతూ ఉండటంతో అజయ్ స్వప్నకి ఫోన్ చేసి ఆమె తన తల్లితో మాట్లాడేలా చేశాడు. అత్తగారి గొంతు వినగానే స్వప్నకంతా అర్థమైపోయింది. అత్తయ్య గారు మీరేం బాధపడకండి, రేపే మేమొచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాము అని చెప్పింది. వెంటనే స్వప్న అనితకు ఫోన్ చేసి, అనిత, ఇప్పటికే అత్తయ్య గారు నీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ కనీసం మంచిగా ఒక కప్పు టీ కూడా చేసి ఇవ్వలేవా నువ్వు? ఏదో ఒకరోజు మనం కూడా ఆ వయసుకు చేరుకుంటామనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అలాంటప్పుడు నీ కోడలు నీతో ఇలా ప్రవర్తిస్తే నీకెలా ఉంటుంది? అత్తయ్య గారు వృద్ధాప్యంలో ఉన్నారని మీరు ఎలా పడితే అలా చేయొచ్చని అని అనుకుంటున్నావా? ఆవిడ చలికి తట్టుకోలేకపోతున్నారు. కాస్త టీ తాగితే ఆవిడకి మంచిగా అనిపిస్తుంది. కనీసం ఒక టీ చేసి కూడా అత్తయ్య గారికి ఇవ్వలేవా నువ్వు? అనగానే అనిత కోపంగా స్వప్నతో, అత్తయ్య గారు నా మీద నీకు ఫిర్యాదు చేశారా? అసలు ఇప్పుడు నీకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది? అనగానే అత్తయ్య గారు నీ గురించి నాకు ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. కానీ ఆవిడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ గొంతులోని బాధనంతా నేను అర్థం చేసుకోగలిగాను. ఆవిడ ఇంత చల్లగా ఉన్న రోజుల్లో మాటికి టీ తాగుతూనే ఉంటారు. కానీ మీ ఇంట్లో ఆ టీ కూడా అందుబాటులో లేదు. ఆవిడ ఆరోగ్యం ఇంకా క్షీణించకముందే మీరు ఆవిడ్ని మా ఇంటికి పంపించేస్తే బాగుంటుంది అంటూ స్వప్న ఫోన్ కట్ చేసేసింది. వెంటనే అనిత కోపంగా మంజులా గారి గదిలోకి వెళ్ళి ఆవిడతో, మీ పెద్ద కోడలికి ఎంత ధైర్యం, నాకే ఫోన్ చేసి క్లాస్ పీకుతుందా? మీరింతలోనే ఇక్కడ విషయాలన్నీ అక్కడికి చేరవేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనగానే మంజులా గారు, నేను స్వప్నతో ఇక్కడ విషయాలేమీ చెప్పలేదమ్మా అన్నారు. వెంటనే అనిత, నేను ప్రతిదీ అర్థం చేసుకుంటాను. మీ పెద్ద కోడలు మీ మీద అంత ప్రేమ ఎందుకు వలకబోస్తుందో నాకు బాగా తెలుసు. మామయ్య గారి పెన్షన్ అంతా ఆవిడ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుంది. బావగారు కూడా గ్రామానికి సంబంధించిన ఏ సమాచారం వచ్చినా అంతా ఆయనే చూసుకుంటారు. ఏం అజయ్ మీ కొడుకు కాదా? అలాంటప్పుడు ఇంత వివక్ష ఎలా చూపిస్తున్నారు? అనగానే మంజులా గారు కన్నీళ్లతో, నువ్వేం మాట్లాడుతున్నావు అనిత? నా పిల్లలిద్దరూ నాకు 2 కళ్ళు. నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాక్షసుల సావాసం చేస్తే సాధువులు కూడా రాక్షసులవుతారు. నా పిల్లలిద్దరూ ఇంతకు ముందు వరకు ఒకేలా ఉన్నారు. కానీ నా చిన్న కొడుకు నీతో కలిసి జీవించడం వల్ల తన తల్లిని గౌరవించడం మర్చిపోయాడు. కానీ నేను తల్లిని, ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తాను. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నన్ను ఇంత అవమానించావు, ఇంకెప్పుడు నేను నీ గుమ్మంలో అడుగు పెట్టను అంటూ మంజులా గారు తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ నిద్రపోయారు. ఆ రోజు రాత్రి అజయ్ ఇంటికి రాగానే అనిత అంతా చెప్పింది. వెంటనే అజయ్, అనిత నువ్వు కాస్త ఓపిక పట్టు, అమ్మకి అంత కోపం తెప్పిస్తే అన్నయ్యతో అన్నీ చెప్పేస్తుంది. రేపు మనకు రావాల్సింది మనకి రావాలంటే అమ్మతో ఇలా గొడవ పెట్టుకోవడం మంచిది కాదు. అమ్మని రేపు అన్నయ్య వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఆమె బయలుదేరడానికంటే ముందే నువ్వు మా అమ్మకు క్షమాపణలు చెప్పు అని చెప్పగానే వెంటనే అనిత ప్లేట్లో భోజనం పెట్టుకొని పాయసం కూడా చేసి మంజులా గారి గదిలోకి వెళ్ళింది. కోడల్ని చూసిన మంజులా గారు తన చేతిలో ఉన్న భోజనం ప్లేట్ చూసి, అమ్మ అనిత, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నేనేమీ తినాలనుకోవడం లేదు అన్నారు. మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పగానే అనిత కన్నీళ్లు పెట్టుకుంటూ, అత్తయ్య గారు మీరు నన్ను క్షమించండి. మీరు నాకంటే అక్కని బావగారిని ఎక్కువగా ప్రేమిస్తున్నారని నేను అనుకున్నాను. అందుకే నేను మీతో అలా తప్పుగా ప్రవర్తించాను అనగానే మంజులా గారు మాట్లాడుతూ, చూడనిత, తల్లి ఎప్పుడూ పిల్లల పట్ల వివక్ష చూపదు. ఒక అమ్మ తన బిడ్డల ఆకలిని తన కడుపు కట్టుకుని మరీ తీరుస్తుంది. కానీ నువ్వు నా ఆకలిని ఎగతాళి చేస్తూనే ఉన్నావు అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్, అమ్మా క్షమించు, మేము తెలియక తప్పులు చేశాము. ఇప్పుడు నీ కోపాన్నంతా పక్కన పెట్టి భోజనం చెయ్యి అనగానే మంజులా గారు, ఇది కోడలు తప్పు కాదు బాబు. కోడలు తన తల్లి బాధలన్నింటినీ పట్టించుకుంటుంది, తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటుంది.
తన తల్లి యోగక్షేమాలన్నీ రోజు ఫోన్ చేసి కనుక్కుంటుంది. కానీ నువ్వు నీ తల్లి బాధను కనీసం చూడను కూడా చూడలేదు. నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చావు, కానీ మీ అమ్మ సరిగ్గా తింటుందో లేదో, ఎలా ఉంటుందో, తన ఆరోగ్యం ఎలా ఉందో అని ఒక్కసారి కూడా పట్టించుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మంజులా గారు. భార్యాభర్తలిద్దరూ అతి కష్టం మీద మంజులా గారిని ఒప్పించి భోజనం చేయించారు. మరుసటి రోజు శనివారం కావటంతో మానస్ తన తల్లిని తీసుకెళ్లేందుకు వచ్చాడు. మానస్ని చూడగానే మంజులా గారు తన కొడుకును కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టారు. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో బాబు, నేను ఇక్కడ ఉండలేను అంటూ ఏడుస్తున్న తల్లిని చూసి మానస్ చెలించిపోయాడు. మానస్కి అక్కడ ఏం జరిగిందో, తల్లి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో తల్లి మాటలను బట్టి అర్థమైపోయింది. మానస్ తన తల్లి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, అమ్మా, నేను నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను. స్వప్న నీకోసం ఎదురు చూస్తుంది, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అనగానే మంజులా గారు గబగబా తన బట్టలన్నీ బ్యాగులో పెట్టుకోవడం ప్రారంభించారు. వెంటనే మానస్ తన తమ్ముడు అజయ్తో, అజయ్, నేను అనితకి ఏమీ చెప్పలేను, ఎందుకంటే తను బయట నుంచి వచ్చిన అమ్మాయి, కానీ ఆవిడ స్వయంగా మన అమ్మ. తన బాధని మనం అర్థం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? ఏదో ఒకరోజు మనం కూడా ఆ దశకొస్తాం. అప్పుడు మన పిల్లలు కూడా మనతో ఇలాగే ప్రవర్తిస్తే మనకు ఎలా అనిపిస్తుంది? ఒక తల్లి బిడ్డల ఆకలిని అర్థం చేసుకొని తను ఆకలితో ఉన్నప్పటికీ కూడా బిడ్డల కడుపు నింపుతుంది. అదే పిల్లలు వృద్ధాప్యంలో తల్లి ఆకలిని పట్టించుకోలేకపోతున్నారు. నా మాటలన్నీ మీకు అర్థమవుతాయని, మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి మంజులా గారిని తీసుకొని మానస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకింటికి వెళ్ళిన తర్వాత మంజులా గారు ఏడుస్తూ ఒకదాని తర్వాత ఒకటి చిన్న కొడుకింట్లో జరిగిన విషయాలన్నీ స్వప్నతో చెప్పారు. ఆ మాటలన్నీ విన్న స్వప్న సహనం నశించిపోయింది. వెంటనే అనితకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. మీరు అత్తయ్య గారితో ఇలా ప్రవర్తించడానికి మీకెంత ధైర్యం? అత్తయ్య గారికి సేవ చేయడం మానేసి ఆవిడ్ని పని మనిషిలా వాడుకుంటారా? మీరింత చేసిన తర్వాత మీతో సంబంధాలు పెట్టుకోవాలని మేము అనుకోవడం లేదు. ఈ రోజు నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి స్వప్న ఫోన్ కట్ చేసేసింది. తన రహస్యాలన్నీ బట్టబయలయ్యాయని అనిత ఇంకా అజయ్లకు అర్థమైపోయింది. ఇద్దరూ హడావిడిగా మంజులా గారికి క్షమాపణ చెప్పడానికి వచ్చారు. వెంటనే మంజులా గారు స్వప్న ఇంకా మానసులతో, మీరిద్దరూ వీళ్లతో సంబంధాలు పెట్టుకోవాలనుకుంటే మీరు మీ సంబంధాలను కొనసాగించుకోవచ్చు, కానీ వీళ్ళిద్దరి మొహాలు నేను ఇక మీదట చూడాలని కూడా అనుకోవడం లేదు. తమ శత్రువులతో కూడా ఎవ్వరూ ప్రవర్తించని విధంగా వీళ్ళిద్దరూ నాతో ప్రవర్తించారు. అనిత, నీకు గుర్తుందా? నీ ఇంట్లో నేను ఒక్క కప్పు టీ కోసం తహతహలాడాను. ఒక కొడుకు ఇంట్లో తల్లికి ఉండే గౌరవం ఇదేనా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే అలాంటి కొడుకుతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు అన్నారు మంజులా గారు. సరే, అయితే మీరు మాతో సంబంధాలు కొనసాగించాలి అని అనుకోకపోతే మాకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు. మీరు మా ఆస్తిలో వాటాని మాకు ఇప్పించేయండి, అన్నీ సెటిల్ చేసేసుకుందాం ఇప్పుడే. ఇక్కడి వరకు వచ్చాక మేం మాత్రం ఎందుకు ఊరుకుంటాం అంది అనిత. అలా అనిత ఆలోచనలు బయటకొచ్చాయి. స్వప్న అనిత వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది. ఎవ్వరూ ఏమీ మాట్లాడకముందే మంజులా గారు అనితని లాగిపెట్టి కొట్టి, కొంచెమైనా సిగ్గుండాలి మీకు, ఆస్తిలో వాటా కావాలా? నువ్వు ఈ అత్తగారికి సేవ చేయలేవు కానీ ఆస్తిలో వాటా మాత్రం అడుగుతున్నావా? నువ్వు మీ అమ్మ గురించి ఎంత కేర్ తీసుకుంటావు? మీ అమ్మకి కడుపు నిండా భోజనం పెట్టి నన్ను ఆకలితో అలమటించేలా చేశావు కదా. ఈ తెలివితేటలన్నీ నీకు మీ అమ్మిచ్చింది కదా. ఇప్పుడు నీకు ఆస్తి కావాలంటే నా దగ్గరికి రావడం ఎందుకు? వెళ్ళి మీ అమ్మనే అడుగు. నేను కూడా చూస్తాను మీ అన్నయ్యని వదిన్ని కాదని మీ అమ్మ నీకు ఆస్తిస్తుందా లేదా అని. మీరిద్దరూ ఎంత అరిచి గింజుకున్నా నా దగ్గర నుంచి ఏమీ పొందలేరు అనగానే అజయ్, అమ్మా, నువ్వు ఇలా ఎలా చేస్తావు? అన్నయ్య, అమ్మకి ఇదంతా నేర్పించింది నువ్వే కదా. మీరిద్దరూ అందుకే అమ్మని మీతోనే ఉంచుకోవాలని అనుకుంటున్నారు అనగానే మానస్, అజయ్, నువ్వింత దిగజారిపోతావని నేను అనుకోలేదు అన్నాడు. అయినా సరే అజయ్ వినకుండా తల్లితో వాదనకు దిగాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. వెంటనే మంజులా గారు తనతో వాదించడానికి ప్రయత్నిస్తున్న తన చిన్న కొడుకుని లాగిపెట్టి కొట్టారు. నీకు కొంచెం కూడా విలువలు లేవు. నీ భార్యతో కలిసి జీవించడం వల్ల నువ్వు కూడా ఆమెలాగానే తయారయ్యావు. రాముళ్లాంటి మీ అన్నయ్యపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నావు.
మీ అన్నయ్య ఎప్పుడూ నా దగ్గర ఆస్తి గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు. తన కర్తవ్యాన్ని తాను నెరవేరుస్తున్నాడంతే. మీరిద్దరూ ఇంత అత్యాశాపరులని నేనెప్పుడూ ఊహించలేదు. నీ ఇంట్లో నేను ఎంతగా ఏడ్చానో, ప్రతిరోజు ఆకలితో అలమటించాను. కానీ తల్లి కన్నీళ్లు, తల్లి ఆకలి, తల్లి కోరికలు నీకు పట్టవు. కానీ ఈరోజు ఇల్లు, ఆస్తిపాస్తులు నీకు అవసరం కదా. ఈ ఆస్తి నుంచి ఒక్క పైసా కూడా నీకు రాదు అంటూ మంజులా గారు వాళ్ళ నుంచి మొహం తిప్పుకొని వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తరిమేశారు. ఇప్పుడు కొడుకు కోడలు చేసిన గాయాల కారణంగా మంజులా గారు మరింత ఆందోళన చెందుతూ తన గదిలో భర్త ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు. స్వప్న ఆవిడ్ని ఓదార్చడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆవిడ నన్ను ఒంటరిగా వదిలేయండి, ఎవ్వరూ నా దగ్గరికి రావద్దు, నా గదిలోంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పింది. ఆ రోజు నుంచి ఆవిడ ఎక్కువ సమయం ఒంటరిగానే గడుపుతూ బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు స్వప్న ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు యూట్యూబ్లో తన అత్తగారి వయసున్న ఆవిడ వంటలు చేస్తోంది, వీడియోలు అప్లోడ్ చేస్తోంది. ఆ వీడియోలు చూసినప్పుడు తన మనసులో ఒక ఆలోచన మెదిలింది. అత్తయ్య గారికి కూడా ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి ఆవిడ కూడా ఇవన్నీ ఎందుకు చేయలేరు అని ఆలోచిస్తూ తన భర్త మానస్తో మాట్లాడి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు నుంచి స్వప్న తన అత్తగారిని కిచెన్లో ఏదో ఒకటి వండమని పట్టుపట్టేది. మంజులా గారు వంటకాలు తయారు చేసేటప్పుడు స్వప్న ప్రతిదీ రికార్డ్ చేసేది. తర్వాత ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇప్పించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. ఈలోపు లాక్డౌన్ కూడా వచ్చింది. లాక్డౌన్ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో రెస్టారెంట్లు, హోటళ్ళు అన్నీ మూసేసి ఉండటంతో మంజులా గారి వంటల వీడియోలు చాలా వైరల్ అవ్వడం మొదలుపెట్టాయి. మంజులా గారిని అందరూ ఇష్టపడడం ప్రారంభించారు. చాలా తక్కువ కాలంలోనే ఆవిడికి 10 లక్షల సబ్స్క్రైబర్లు అయ్యారు. మంజులా గారికి యూట్యూబ్ నుంచి గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చింది. ఆ గోల్డెన్ ప్లే బటన్ ఓపెన్ చేసే సందర్భంలోనే స్వప్న ఇంకా మానసులు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చిన అతిథులందరూ వారి సంతోషంలో పాలు పంచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మంజులా గారి దగ్గర అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, ఆస్తి, హోదా అన్నీ ఉన్నాయి. ఆమెకి ఈరోజు ఎవ్వరి సహాయమూ అవసరం లేదు. కొడుకు కోడళ్ల సహాయం అస్సలే అవసరం లేదు. ఇదంతా మానస్, స్వప్నల కారణంగానే జరిగింది. ఇదంతా విన్న అనితకి స్పృహ తప్పినట్టయింది. వెంటనే అనిత ఆశ్చర్యంతో, కానీ అక్క, ఇంత పెద్ద పార్టీలో అత్తయ్య గారు ఎందుకు వంట చేశారు? నువ్వు కూడా ఆవిడతో పనులన్నీ చేయిస్తున్నావు కదా అంది. అందుకు స్వప్న నవ్వుతూ, అత్తయ్య గారు అతిథుల్ని దేవుళ్ళలా భావిస్తారని నీకు తెలుసు కదా. ఈ పార్టీలోని అతిథులందరూ ఆమె స్వయంగా తయారు చేసిన ఆహారాన్ని తినాలనుకున్నారు. ఆమె సబ్స్క్రైబర్స్ అందరూ ఆవిడ చేతి వంట తినాలని కోరుకున్నారు. అందుకే అత్తయ్య గారు తన చేతులతో స్వయంగా వంటలన్నీ సిద్ధం చేశారు. తను పనులు చేయడం చూసి నువ్వు ఆమెను పని మనిషిగా భావించావు. ఎంత మూర్ఖురాలివి నువ్వు అంది స్వప్న. పార్టీ మొదలైంది. మంజులా గారు తన పెద్ద కొడుకు కోడలితో కలిసి కేక్ కట్ చేసి ఆ గోల్డెన్ ప్లే బటన్ని అందరి ముందు ఓపెన్ చేశారు. అందరూ ఎంతో ఆనందంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అనిత ఇంకా అజయ్లు మాత్రం మౌనంగా ఒక మూలను నిలబడి చూస్తున్నారు. ఈ రోజు వారికి పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగల్లేదు. తమ తల్లికి క్షమాపణలు చెప్పారు, కానీ మంజులా గారు వాళ్ళని క్షమించలేదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఏదైనా సాధించడానికి వయసు అడ్డం కాదు అని ప్రోత్సహించి వెన్నుతట్టేవారు మనకి తోడుగా ఉంటే ఏ వయసులో అయినా ఎంతటి కష్టమైన పనైనా అవలీలగా సాధించి చూపించొచ్చని మంజులా గారు నిరూపించి చూపించారు. మీరేమంటారు? ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.